సాహితీ మిత్రులకు నమస్కారం. వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. ఈరోజు నేను వినిపించబోతున్న కథ ఆఖరు మాట. రచన మొక్కపాటి నరసింహ శాస్త్రి. కథ వినే ముందు రచయిత గురించి చిరు పరిచయం. మొక్కపాటి నరసింహ శాస్త్రి 1892 సంవత్సరంలో తూర్పుగోదావరి జిల్లా గండ్రేడు గ్రామంలో జన్మించారు. వీరి రచనలు హాస్యరసంతో కూడుకున్నవి. గురజాడ గిరీశంలాగా మొక్కపాటి వారి పార్వతీశం పాత్ర సార్వజనీనం, సార్వకాలికం. ఇంగ్లాండ్లో నెలకొన్న ఇండియన్ అసోసియేషన్ కార్యకలాపాల్లో ప్రముఖ పాత్ర వహించారు రచయిత. సాహితీ సమితి, నవ్య సాహిత్య పరిషత్తుల్లో మొక్కపాటి వారు సభ్యులు. టంగుటూరి ప్రకాశం పంతులు నిర్వహణలోని స్వరాజ్యం పత్రికలో కొంతకాలం పనిచేశారు. తదనంతరం శశి, కళ అనే సాహిత్య పత్రికలను స్వయంగా స్థాపించి కొంతకాలం పాటు నడిపారు. భిక్షువు, కన్నవి విన్నవి, ప్రతిబింబాలు అనే కథా సంపుటాలు, బారిస్టర్ పార్వతీశం, ఏకోదరులు, మిస్ మనోహరి ఏకాంకి నాటికల సంపుటి, మొక్కుబడి, బారిస్టర్ గారి బాతాకాని వ్యాస సంపుటంతో పాటు అనేక వ్యాసాలు, రేడియో ప్రసంగాలు చేశారు. పిఠాపురంలో 1973 సంవత్సరం మార్చి నెలలో మరణించారు. ఇప్పుడు ఆఖరు మాట కథ వినండి. పార్థసారథి నాయుడు తన కడసారి ప్రయాణానికంతా సిద్ధం చేసుకున్నాడు. అధైర్యం కానీ బెంగ కానీ ఏమీ లేదు. అది వరదాకా కొంత అధైర్యము భయము కలిగినా ఈ అవతారం చాలించటమే ఉత్తమమని నిశ్చయించుకున్న తర్వాత ఆ భయం గియం అన్నీ పోయినాయి. రాత్రి సుమారు 2 గంటలవుతుంది. బయట పండు వెన్నెల, చల్లని మలయ మారుతం, అన్ని వైపులా పుష్ప సౌరభం. ప్రకృతి అంతా తన్ను సంతోషంతో సాగనంపుతున్నట్లుంది. అంతకంటే కావలసిందేముంది? ఒక్క విషయమే మధ్య మధ్య చురుక్కుమనిపిస్తున్నది. కొద్ది రోజుల్లో ప్రభుత్వం వారు సర్ బిరుదు ప్రసాదిస్తారని నిశ్చయంగా ఆ రోజుననే తెలిసింది. అదీ కాక ఈసారి ఎన్నికలలో తనకు మంత్రి పదవి తప్పదని తమ పార్టీ వారు ఏకగ్రీవంగా అన్నారు. మేయర్ కావటానికి తగ్గ అవకాశములు కూడా లేకపోలేదు. ఇంతకాలం ఉండి తన కోర్కెలు కొద్దో గొప్పో సిద్ధించబోతున్న సమయంలో తన ప్రాణత్యాగం చేసుకోవలసి వచ్చినందుకు మట్టుకు కొంచెము బాధగానే ఉన్నది. కొంచెం సేపుంటే అది పోతుంది. తన కాగితాలు, రికార్డులు ఎక్కడివక్కడ అన్నీ జాగ్రత్త పెట్టాడు. జమా ఖర్చు పుస్తకాలన్నీ సవరించి ఒకచోట పెట్టాడు. రాయవలసిన ఉత్తరాలన్నీ రాశాడు. కానీ ఇంకా ఆఖరు ఉత్తరం రాయటానికి మట్టుకు చెయ్యాడలేదు. కొంతసేపు తన కొడుక్కి రాయాలి. పంచ ప్రాణాలు వాడి మీద పెట్టుకుని వాడినేదో మహామహుణ్ణి చేద్దామనుకుని అనేకములైన ఆశలు వాంఛలు వానిలో కల్పించి ఇప్పుడు అవన్నీ మట్టిలో కలిపి వాడిని పకీరును చేసిపోతూ ఏమని వ్రాయటమా అని కొంచెం సందేహించాడు. కానీ రాయక తప్పదు కదా అని ఆరంభించాడు. ఇంట బయట కూడా అంతా నిశ్శబ్దంగాను ప్రశాంతంగానూ ఉంది. ఒక్కసారి కిటికీలో నుంచి నవ్వుతున్న చంద్రుణ్ణి చూచాడు. ఉత్తరం వ్రాయటం ఆరంభించాడు. అవును, ఆత్మహత్య చేసుకోవటం చాలా కష్టమే. కానీ బ్రతుకు కంటే చావే సులభంగా తోచినప్పుడు ఇంకా చెయ్యతగినదేమున్నది? పిరికితనమే కావచ్చు. ఈ కర్మఫలం ఎప్పుడో ఒకప్పుడు అనుభవించక తప్పదంటారు మనవాళ్ళు. కానీ ప్రస్తుతం మన్ని ఖండాలుగా చించి చెండాడవలెనని వేచి ఉన్న ఈ నరసింహుల నుండి తప్పించుకుని దాటిపోతే తరువాత అనుభవం సంగతి అప్పుడు చూడొచ్చు. ఈ ఆస్తి అంతా నా చేతులతో సంపాదించాను, నా చేతులతోనే తగలేశాను. ఒకళ్ళని అనవలసిన పని లేదు. ఎలా వచ్చిందో తెలియదు, ఎలా పోయిందో అంతకంటే తెలియదు. కానీ ఒక విషయం అప్పుడు ఎవళ్ళు చెప్పినా ఒప్పుకోలేదు.
కానీ ఇప్పుడు ఒప్పుకోక తప్పదు. అన్యాయార్జిత విత్తం నిలవదు, ముమ్మాటికి నిలవదు. అనేక మంది కూలీనాలి చేసి ముష్టి ఎత్తుకుని సంపాదించుకున్న వాళ్ళు, అనేక మంది వితంతువులు తిండి కూడా మానుకుని ఆఖరకు తమ ముప్పు గడవటం కోసం కూడబెట్టుకున్న చిన్న మొత్తాలు. అందరూ నన్ను నమ్మి ఏదో వడ్డీ వస్తుందని నా దగ్గర దాచిపెట్టారు. అవన్నీ నా స్వాధీనం చేసుకున్నాను. ఏ కోర్టు వారు నన్ను శిక్షించలేదు. కానీ ఇంతమంది ఉసురు తగలదు. న్యాయం విచారించి శిక్షించగలిగిన సాహసుడైన ప్రభువే ఉంటే ఈ వ్యాపారస్తులతో ధనికులలో ఎంతమంది ద్వీపాంతర వాసం అనుభవిస్తుందందరూ. మా బదులు ఆ శిక్షలన్నీ అన్యాయంగా నిరుపేదలు అనుభవిస్తున్నారు. నేను ఎప్పుడు ఏ పని చేసినా దేనికి పశ్చాత్తాపపడేవాడిని కాను. తెలియక చేసినా దానికి పశ్చాత్తాపం, కానీ తెలిసి ఉండి కష్టనష్టములు ఆలోచించి చేసే పనికి పశ్చాత్తాపం ఏమిటి? ధనార్జన చేయవలెనని నాకు బుద్ధి పుట్టినప్పుడు మంచి చెడ్డ ఉచ్చ నీచ అనే విచారణ కూడా లేకుండా ధనార్జన చేశాను. స్త్రీవాంఛ కలిగినప్పుడు ఏ పద్ధతినైతేనేమి నే కోరిన స్త్రీని సంపాదించి తీరాను. కానీ సింహావలోకనం చేయటం, చేసిన పనికి విచారించటం మట్టుకు ఎప్పుడూ లేదు. పుణ్యమో పాపమో వాటి ఫలితం నేను అనుభవించి ఎరుగను. ఇక ముందెప్పుడో అనుభవిస్తానంటే నాకు నమ్మకం లేదు. కానీ నేను చేసిన 2 పనులకు మట్టుకు నాటి నుంచి నేటి వరకు విచారిస్తున్నాను, భయపడుతున్నాను. వాటి ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాననే దృఢ విశ్వాసం కలిగింది నాకు. 2 అప్రయత్నంగా అనాలోచితంగా చేశాను. శాపమన్నా పాపమన్నా నమ్మకము భయము లేని మొండివాడికి శాపభీతి పాపభీతి కలిగించాయి. ఏమి లాభం ఇప్పుడు? అనుభవంలోకి వచ్చిన తరువాత కానీ తెలియలేదు, నమ్మకం కుదరలేదు. ఇప్పుడు నమ్మకం కలిగి ఏమీ చేయటానికి వీలు లేని పరిస్థితులు వచ్చినాయి. ఇంతవరకు ఆ ప్రశంస ఎవ్వరి దగ్గర తేలేదు. నాలో నేను అనుకోవటానికి కూడా భయపడేవాడిని. ఏదో భయంకరమైన అపాయం వస్తుందని తెలిస్తే, ఫలాని మోస్తరు అపాయమని తెలియనంతసేపు చాలా భయంగా ఉంటుంది. ఫలానా అని అది అనివార్యమని తెలిసిన తరువాత ఇంకా భయమేముంటుంది? రాయి చేసి కూర్చోవటం తప్ప చేసేది మరొక్కటి లేదు. కానీ ఆఖరు క్షణంలో నీతో చెబితే కొంత హృదయ భారం తీరటమే కాకుండా నీ ముందు జాగ్రత్తకు కొంత ఉపయోగంగా ఉంటుందని నా నమ్మకం. ఒకప్పుడు మన ఇంట్లో దొంగలు పడ్డారు. ఎలా వచ్చారో ఎలా వెళ్ళారో తెలియదు. ఎక్కడా ఒక కన్నం తవ్వటం కానీ, ఒక తలుపు బద్దలు కొట్టడం కానీ, ఒక తాళం బద్దలు కొట్టడం కానీ జరగలేదు. ఎలాగైతేనేమి ఇంట్లో ఉండే వస్తువులన్నీ సుమారు 10,000 కిమ్మత్తు గలవి పోయినాయి. నాటికి నేటికి ఆ వస్తువుల జాడ కానీ దొంగల జాడ కానీ తెలియలేదు. మన ఇంటికి ఎదురుకుండా రోడ్డు మీద మర్రి చెట్టు కింద ఒక నిరుపేద కుటుంబము, భార్య భర్త 3 పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళెవళ్ళో, ఎంతకాలం నుంచి అక్కడ ఉన్నారో, ఆ కుటుంబంలో ఎంతమంది ఉన్నారో, వాళ్లకు జీవనం ఎలా గడుస్తుందో నేనెప్పుడూ విచారించలేదు. నాకేమి అవసరం? కానీ ఇప్పుడు వస్తువులు పోవటంతోటే మట్టుకు అనుమానం వాళ్ళ మీదకి పోయింది. పేదరికమంటే అందరికీ లోకివే కదా. ముందు ఇంట్లో నౌకర్లందరినూ ప్రశ్నించి వాళ్ళ సామానులు ఇళ్ళు సోదా చూచి, తరువాత నా అనుమానం మీద పోలీసులు ఆ చెట్టు కింద వాడిని కూడా ప్రశ్నించి వాడి సామానులు కూడా అన్నీ వెతికారు. పాపం, అన్నీ ఏమున్నాయి? ఒక పెట్టె పేడ, ఏమీ లేదు. కుండలు దాకలు మూకుళ్ళు, ఎవళ్ళో వీధుల్లో పారేసిన సెనారేకు గొట్టాలు 2. ఇది వాడి సంసారము. ఇందులో వాడి దురదృష్టం కొద్దీ, నా దురదృష్టం కొద్దీ 2 రవ్వల ఉంగరాలు, 1 రవ్వల దుద్దు దొరికినాయి. ఇంకేముంది? వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్కు లాక్కుపోయారు. నాకు స్పర్ ట్యాంక్లో దొరికాయి అని వాడు ఎన్ని విధాలా మొత్తుకున్నా వాడి మాట వినే వారెవరు? రోడ్డు మీద చెరువుల్లోనూ రవ్వల ఉంగరాలు దుద్దులు పడి దొర్లుతూ ఉంటాయా మరి? ఇక నక్కడ నుంచి మామూలు కథే. పోలీస్ వారు వాడిని కొళ్ళ పొడవటం,
ఎంత కొట్టినా తనకు ఆ రోజు ఉదయాన్నే అవి దొరికినవి కానీ తనే పాపము ఎరుగునని వాటి విలువ కూడా తనకు తెలియదని ఎన్ని విధాలా చెప్పినా వినక ఒళ్ళు స్వాధీనం లేకుండా కొట్టి 2 సంవత్సరములు కఠిన శిక్ష వేశారు. పోలీసు వారు కొట్టిన దెబ్బల వల్ల లోపల అవయవములు నలిగిపోయి జబ్బు ప్రవేశించింది. ఖైదీలకు, అందులోనూ ఇటువంటి దరిద్రుడికి జబ్బు చేస్తే లక్ష్య పెట్టేది ఎవరు, అడిగేది ఎవరు? ఆ జబ్బుతోటే అలాగే కాలక్షేపం చేసుకుని బయటపడ్డాడు. మన ఇంటి ముందు నుంచి వాడి భార్యా బిడ్డలు మకాం ఎత్తేసి మరొక చెట్టు కిందకి పోయారు. 2-3 సంవత్సరాలు గడిచాయి. ఈ సంగతంతా నేను మరచిపోయాను. ఒకరోజు సాయంకాలం సుమారు 5 గంటలకు రతన్ బజార్లో చల్లారాం షాపు దగ్గరకు వచ్చి లోపలికి వెళ్ళి నాకు కావలసిన 1-2 వస్తువులు కొనుక్కుని వచ్చి కారు దగ్గర నిలబడ్డాను. లోపల నుంచి నౌకరు ఆ సామాన్లు తెస్తున్నాడు. ఇంతలోనే 2-3 వీధుల్లో తిరిగేవాళ్ళు ఒక మూకుడు పట్టుకొచ్చి అక్కడ వాళ్ళ మనిషి ఒకడు చచ్చిపోయాడని తీసుకుపోయి దహనం చేసుకోవటానికి ధర్మం చేయమని అడిగారు. ముష్టి ఎత్తుకోవటానికి ఇదొక దొంగ వేషమని నేను అనుకుని పొమ్మన్నాను. ఎన్నిసార్లు చెప్పినా పోలేదు. ఇటువంటి దొంగ వేషాలు వేస్తే పోలీసు వారికి వప్పచెపుతానని గట్టిగా కేక వేశాను. చుట్టూ 10 మంది మూగారు. పోలీసులకు చెప్తే మాకేమి భయమా? మేము దొంగతనం చేశామా? చూడండి, అక్కడనే శవం ఉన్నది. గొప్పవారు కదా అని ఇటువంటి కష్టములో ధర్మం అడిగితే బెదిరిస్తారేమిటని అందులో ఒక అతను ఎదురు తిరిగి సమాధానం చెప్పాడు. సరే ఏదో పారేద్దామని జేబులో చేయి పెట్టేసరికి తల విరియబోసుకుని గుండెలు బాదుకుంటూ పెద్ద పెట్టును ఏడుస్తూ శోక దేవతలాగా ఒక ఆడమనిషి వచ్చింది. నన్ను చూడటంతోనే మరింత కేక వేస్తూ, వీడే నా మొగుడిని చంపినవాడు, నా కూడు మంటగలిపాడు, నా పిల్లలను దిక్కుమాలిన వాళ్లను చేశాడు, నా ఉసురు వీడికి తగలకపోతుందా? వీడి పిల్లలిలాగే ఎప్పుడైనా ముష్టెత్తుకోకపోతారా అని గొక్క తిప్పుకోకుండా నోటికి వచ్చినట్టెల్లా తిట్టడం ఆరంభించింది. నాడు నేను నిర్హేతుకంగా ఖైదుకు పంపిన వాని భార్య అని పోల్చాను. ఖైదు నుంచి వచ్చిన తరువాత లేవలేదట. అలా తీసుకుని యమబాధపడి చచ్చిపోయాడట. ఇదంతా ఏమి తెలుసు నాకు? అంతకంతకు చుట్టూ జన సమూహం ఎక్కువైంది. జనం ఎక్కువైన కొద్దీ ఆ మనిషి ఏడుపు, తిట్లు ఎక్కువైనాయి. అందరూ ఆ మనిషికి సానుభూతి చూపిన వారే. ఇక్కడ నుంచి త్వరగా అవతలకు పోతే మాట దక్కుతుందని జేబులో నుంచి 10 రూపాయలు తీసి మొదట ముష్టికి వచ్చినాడి మూకుట్లో పడేశాను. వాడు పోబోతుంటే ఆ ఆడమనిషి గభీమని వాడి చేతుల్లో నుంచి మూకుడు లాక్కొని, త్వరలోనే నిన్ను తగలేయటానికి నీ కొడుక్కి అవసరం ఉంటుంది, పుచ్చుకో అని ఆ నోటు నా మొహాన్ని వేసి కొట్టింది. అక్కడున్న జన సమూహమంతా ఒక్కసారి భలే అన్నారు. అంతలోనే పోలీస్ జవాను ఒకడొచ్చి ఏమిటి అల్లరనేసరికి అంతా తప్పుకున్నారు. నేను కారులో ఎక్కి ఇంటికి చేరుకున్నాను. కానీ నా ఒళ్ళు అపాతమస్తకం కంపించిపోయింది. ఆ మనిషిని చూస్తేనే చేసిన పాపం నన్ను శిక్షించటానికి మూర్తీభవించినట్లుగా కనపడ్డది. ఎప్పుడో ఒకప్పుడు ఆ మనిషి శాపం నాకు తగిలి తీరుతుందనుకున్నాను. తరువాత ఆ సంగతంతా మరిచిపోయాను. కానీ మళ్ళీ ఈ సమయంలో జ్ఞాపకం వచ్చింది. ఆ శాప ఫలమే సుమా ఇది. ఆశ్చర్యంగా లేదు? ఇంకా రెండో సంగతి, నాకు ఉత్సవాలన్నా జన సమూహాలన్నా చాలా సరదా, ఆపేక్ష ఏమీ లేకపోయినా ప్రజలు చూపే ఉత్సాహము, అక్కడ చేరే సౌందర్యము చూడవలెనని కుతూహలం. అందుచేత ఎక్కడ ఏ ఉత్సవమైనా తప్పకుండా వెళ్ళి కొన్ని గంటలు అక్కడ కాలక్షేపం చేసేవాడిని. అలాగే ఆనాటి ముక్కోటి ఏకాదశి రాత్రి ఉత్సవానికి పెందలాడే భోజనం చేసి పార్థసారథి గుడికి వెళ్ళాను. దేవుడి మీద భక్తి చేత కాదని వేరే చెప్పేదేమిటి? ఇటువంటి సమయాల్లో సాధారణంగా నాకు కలిగే ఆనందం కంటే ఆనాడు నాకు 10 రెట్లు ఎక్కువ ఆనందం కలిగింది. కారణం నేను చెప్పలేను. ఆ దీపపు వెలుగులు, ఆ స్త్రీ సమూహము, వారి శరీర కాంతి, వాటిని నతిశయింపజేసే వారి చీరల రంగులు,
వారి అంగముల నలంకరించియున్న రత్నద్యుతులు, అక్కడి వివిధ పరిమళములు, పారవస్యం కలిగించే సంగీతము, ప్రయత్నముగానో అప్రయత్నముగానో లభించిన స్త్రీ స్పర్శ, వీటి అన్నిటి వల్ల కలిగిన ఆనందము ప్రతి రక్తనాళంలోనూ ప్రవేశించి నన్ను ఉన్మత్తుణ్ణి చేసింది. తనివి తీరగా సురాపానము చేసిన వానివలే ఈ సంతోషము నా తలకెక్కి శరీరం చులకబడి వాయువులో తేలిపోతున్నట్టుగా ఉంది. ఇంకనక్కడ ఉంటే పిచ్చి ఎత్తుతుందేమోనని భయపడి ఇంటికి పోదామని బయలుదేరాను. అప్పటికి సుమారు 1 గంట పైగా అయ్యింది. కొంతమంది జనం మళ్ళు ముఖం పట్టారు. నేను నెమ్మదిగా సమర్థం తప్పించుకుని సుంకువారి వీధిలోకి వచ్చి అక్కడి నుంచి వెంకటరంగం పిళ్ళై వీధిలోనికి మళ్ళాను. అక్కడ 10 గజాల దూరములో కొంతమంది జనం కూడి ఉన్నారు. ఒక ఆడమనిషి కేకలు వినపడ్డాయి. నేను తొందరగా అడుగు వేసి అక్కడికి చేరుకున్నాను. ఆ జనాన్ని చూచి, ఏమిటి అల్లరి, మంచి పౌరుషశాలులే, ఇంతమంది చేరి పరదేశస్థురాలు ఆమెకు తెలియని భాషలో ఏమిటి అంటున్నారు? ఏది మగాళ్ళు, ఇప్పుడు మాట్లాడిండి చూతాము, పోలీస్ మ్యాన్ కూడా సమీపంలోనే ఉన్నాడు అనేసరికి ఇల్లే స్వామి అని ఎవరి మట్టుకు వారు జారిపోయారు. ఆ స్త్రీ ఒక్కర్తే వెక్కి వెక్కి ఏడుస్తూ తల ఉంచుకు నిలబడ్డది. నాకు జాలి వేసి, ఏమమ్మా, భయము లేదులే, ఇంక ఎవళ్ళు నీ జోలికి రారు, నీవు నిర్భయంగా వెళ్ళవచ్చును అన్నాను. ఆమె వైఖరిని బట్టి, కట్టును బట్టి ఆంధ్ర వనిత అని ఊహించాను. నేను పలుకరించగానే ఆమె తల ఎత్తి నాకేసి నిదానంగా కన్నీటి చాటు నుంచి చూచింది. విచారము చేత పొంగిన కళ్ళు, కాటుక కంటి నీటితో తడిసి మలినమైన చెక్కిళ్ళు, ముఖంలో కనపడుతున్న నిస్పృహ చూస్తే దైన్యం మూర్తీభవించినట్లు కనపడ్డది. వర్షపు మబ్బుచాటు నుండి తొంగి చూచే చంద్రబింబము వంటి ఆమె ముఖం చూస్తే నిరుపమాన సౌందర్యవతి అని తెలుస్తోంది. ఆమె వయసు సుమారు 20 సంవత్సరముల కంటే ఉండదు. ఆమె శరీరం చూస్తే శిల్పి చెక్కిన విగ్రహాన్ని మించిపోయి లావణ్య నిధివలే అగుపిస్తుంది. నేను అనేక వేల మంది స్త్రీలను చూచాను. అత్యంత సౌందర్యవంతులనుకునే వాళ్లను కూడా చూచాను. కానీ ఆమె పక్కను నిలబడతగ్గ వాళ్ళు ఎవరూ నాకప్పుడు స్ఫురణకు రాలేదు. ఆంధ్రులలో అందము, నాజూకు ఏనాడో అంతరించినవని అనుకునేవాడిని. ఆ అపయశస్సును పోగొట్టుకోవటానికి ఈ పిల్ల ఒకర్త చాలు. ఆమె మాట్లాడకుండా అలాగే నిలబడ్డది. ఏమమ్మా, ఎక్కడికి వెళ్ళవలను? భయం లేదులే, చెప్పు అన్నాను. దానితో ఆమె మళ్ళీ కంటనీరు పెట్టుకుని పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకుని, తను బ్రాహ్మణ బాలికనని, గోదావరి జిల్లా నుంచి ఈ ఊళ్ళో బంధువులింటికి వచ్చానని, ఇంకా కొందరు ఆడవాళ్లతో ఉత్సవం చూడటానికి వచ్చానని, జన సమూహంలో వాళ్ల నుంచి విడిపోయి దారి తప్పిపోయానని, ఏమీ చేయటానికి ఎక్కడికి వెళ్ళటానికి తోచక వీధంటా వస్తూ దారి అడిగితే ఆ మనిషి ఏదో అన్నాడని చెప్పి, తండ్రి, సమయానికి దేవుడులా వచ్చారు, లేకపోతే నా గతి ఏమయ్యేదో అని మళ్ళీ కంటనీరు పెట్టుకుంది. మరి అయితే ఇంటికి వెళ్ళగలవా అన్నాను. తనకు దారి తెలియదని, ఆ వీధి పేరు కూడా బాగా తెలియదని, మైలాపూర్లో తన బంధువు ప్లేడర్ అని చెప్పింది. సరే, అయితే నీకేమీ భయం లేదు, నేను తీసుకువెళ్ళి మీ ఇంటి దగ్గర దిగపడతానని చెప్పాను. మొదట కొంచెం సందేహించింది, కానీ మరొక దారి లేక నాతో రావటానికి అంగీకరించింది. ఆ వీధి చివరనే ఒకరింటి దగ్గర నిలబెట్టిన నా కారు దగ్గరకు తీసుకువెళ్ళి ఎక్కమన్నాను. మళ్ళీ కొంచెం తటపటాయించింది. భయం లేదమ్మా, ఎక్కు, లేకపోతే ఇందాకటి మోస్తరుగానే జరుగుతుంది అన్నాను. దానితో భయపడి కారులో ఎక్కి కూర్చుంది. నేను లోపలికి ఎక్కి ఐస్ హౌస్ రోడ్లో నుంచి మెరీనాకు దారి తీశాను. చల్లగాలి, సముద్రపు రొద, ఇవన్నీ నిర్మలమైన ఆకాశం నా పక్కన సౌందర్య రాశి నా సదుద్దేశాన్ని మార్చి నన్ను సాయంకాలం నుంచి దహించి వేస్తున్న కామోద్రేకాన్ని దిగ్వినీకృతం చేశాయి. నా మదనాగ్నికి తగ్గ ఆహుతి దొరికిందనుకున్నాను. ఆమె అంగీకరించదేమోనన్న ఆలోచనే నాకు తోచలేదు.
మొదట కాసేపు బిగిసిన తరువాత నా చేజిక్కిన వెనుక ఒప్పుకోక ఏమి చేస్తుందనుకున్నాను. ఆ పిల్లను మొదట చూచినప్పుడు కలిగిన జాలి అంతా అంతరించింది. ఈ రూపం దాల్చిన చక్కదనాన్ని ఎప్పుడు కౌగిట చేరుద్దామనే ఆతురత తప్ప మరొకటేమీ తోచలేదు నాకు. ఇటువంటి అవకాశములు అనేకం వచ్చినాయి నా జీవితంలో. అనేక సార్లు ఆ అవకాశములను ఉపయోగించుకున్నాను. ఇప్పుడు మట్టుకు అలా ఎందుకు కాకూడదు? ఇటువంటి పిల్ల నా భార్య అని చెప్పుకోగలిగిన ధన్యుడెలాంటి వాడై ఉంటాడా అనుకున్నాను. ఈ చక్కదనానికి తగ్గ వాడవునా కాదా అనే ఆలోచన పోయింది. ఈమెకు తగిన వాడని చెప్పదగిన పురుషుడు సృష్టిలో ఉంటాడా అనిపించింది. నెమ్మదిగా బీచ్ చేరి కారు ఆపాను. అంతవరకు ఏమి ఆలోచించుకుంటుందో కానీ కారు ఆగటంతోనే ఉలిక్కిపడి నాలుగు ప్రక్కలా చూచింది. నేను దిగి ఆమె కూర్చున్న వైపు తలుపు తీసి దిగమన్నాను. తెల్లపోయి ఎందుకు అంది. కొంచెం సేపు ఈ చల్లగాలిలో కూర్చొని పోవచ్చు అన్నాను. కాదు, నన్ను త్వరగా ఇంటికి తీసుకువెళ్ళండి అన్నది. అలాగేలే, త్వరగా వెడదాము రా అని చెయ్యి పట్టుకున్నాను. కేక వెయ్యబోయింది. ఒక చెయ్యి నోటి మీద వేసి రెండవ చెయ్యి ఆమె నడుము చుట్టూ వేసి బలవంతాన బయటకు లాగి సముద్రపు తొడ్డుకు తీసుకువెళ్ళాను. ఆ ఇసుక తిన్నె మీద కూర్చుని నా పక్కనే కూర్చోపెట్టుకుని నోటి మీద చెయ్యి తీసి గట్టిగా కౌగిలించుకుని, ఎందుకలా భయపడతావు? ఇప్పుడే తీసుకెళ్ళి మీ ఇంటి దగ్గర దిగపెడతాలే అన్నాను. మీరు తండ్రి వంటి వారనుకుని మిమ్మల్ని నమ్మినాను. మీరు ఇలాంటి వారేనా అంది ఏడుస్తూ. అప్పటికి ఆ మనిషి స్వభావం తెలుసుకోలేకపోయాను. ఇవి మామూలు మాటలే అనుకున్నాను. మరొక్క మాటైనా ఆడలేదు. కేకలన్నా వెయ్యలేదు. నా కౌగిటిలో నుంచి విడిపించుకునే ప్రయత్నమైనా చేయలేదు. నేను ఏమనుకోను. నా కౌగిలి పట్టు ఇంకా బిగించి ఒక్క ముద్దు పెట్టుకున్నాను. నిర్ఘాంతపోయి నాకేసి చూచింది. ఆ చూపు జన్మ జన్మాలకు నాకు మరపురానిది. భయము, సంభ్రమము, ఆశ్చర్యము, ఇంకా ఎన్నెన్నో భావాలు ఆ చూపులో కనబడ్డాయి. ఒక్క చూపులో ఏకకాలమందు ఇన్ని భావములు ప్రదర్శించటం సాధ్యమవుతుందని నేను ఎన్నడూ అనుకోలేదు. మరొకళ్ళు అయితే ఆ చూపుకి భయపడి అంతటితో తమ ప్రయత్నమును మానుకునేవారేమో. నేనైనా మరొక సమయంలో అయితే బాగా ఆలోచించి మరీ ముందుకు సాగేవాడిని. కానీ ఆ క్షణంలో నాకు ఒళ్ళు తెలియలేదు. నా శరీరంలో ప్రతి రక్త బిందువు ఉడికిపోతుంది. సర్వేంద్రియములు స్వాధీనము తప్పినాయి. న్యాయ విచక్షణ విహీనుడినైపోయినాను. ప్రమాద స్థితిని తెలుసుకోలేకపోయినాను. అంతేకాకుండా ప్రతిభతలంటూ ప్రపంచంలో ఉన్నారని నాకు నమ్మకం లేదు. ఎటువంటి స్త్రీ అయినా ఏదో రూపంలో తగినంత ప్రతిఫలం దొరికితే పరపురుషుడికి స్వాధీనం కావటానికి అంగీకరిస్తుందని నా దృఢ విశ్వాసము. వాడెవడో చెప్పినట్టు ఎవ్రీ ఉమెన్ హ్యాస్ హెర్ ప్రైస్ అనే మాట ముమ్మాటికి సత్యం అని నా నమ్మకం, అనుభవం కూడాను. అటువంటప్పుడు ఈ 19 ఏళ్ల పల్లెటూరు పొడుచు వారందరికీ అతీతురాలని ఎలా అనుకోను? ప్రపంచమంతా నిశ్శబ్దం. సముద్రపు హోరు కూడా ఆ క్షణంలో నా చెవిని పడలేదు. చేతన ప్రపంచమంతా కూడా ఒకసారి ఊపిరి బిగబట్టి ఏమి జరుగుతుందో చూద్దామని ఆశ్చర్యంతో వేచి ఉన్నదనుకుంటాను. ఆకాశం మట్టుకు తన అనంత కోటి నక్షత్ర కాంతులతో నవ్వుతున్నట్లన్నది. నా మదనాతురత నింక నడుచుకోలేకపోయాను. ఆ పిల్లను నా ఒడిలోకి లాక్కొని రొమ్ము మీద చీర రవిక తొలగించి ఒళ్ళు తెలియకుండా లెక్కలేని ముద్దులు పెట్టుకున్నాను. ఒక్కొక్క ముద్దు పెట్టుకున్న కొద్దీ నా ఆవేశం మరీ హెచ్చిపోయింది. ఆ పిల్ల నిర్నిమీలిత శూన్య దృష్టితో నా ముఖం కేసి చూస్తూ ఊరుకుంది. గత్యంతరం లేక శరీరం నాకు ఒప్పగించింది అనుకున్నాను. మొదట నా చేతులలో ఆమె శరీరం కొంచెం బిగిసిపోతుందనుకున్నాను. క్రమేణా పట్టు తప్పిపోయినట్లు నా చేతుల్లో నుంచి జారిపోవటం మొదలుపెట్టింది. నేను ఈ ముద్దులతో ఊపిరి ఆడక ఆమెను ఇసుక మీదకు జార విడిచి ఒక రెప్పపాటు ఊపిరి తీసుకున్నాను. రెప్ప వాల్చకుండా
ఆమె అలాగే నాకేసి చూస్తుంది. ఎందుచేతనో వేరే ఆలోచన తోచలేదు నాకు. పునరాలింగన చుంబనాదులు కామెను లేవదీయబోయాను. ఆమె శరీరం అదొక మాదిరిగా బొరివెక్కినట్లు తోచింది. తల వెనక్కు పడిపోయింది. ఇదేమిటి, మూర్ఛపోయిందా అనుకుని మళ్ళీ పడుకోబెట్టి అటూ ఇటూ కదిపి పలకరిస్తే పలకలేదు. అరిచేతులు అరికాళ్ళు రాచాను. నీటి ఒడ్డుకు పరిగెత్తుకు వెళ్ళి దోసెలతో నీళ్లు తెచ్చి ముఖాన్ని చల్లాను. ఏమి చేసినా లాభం లేకపోయింది. ఇదొక జబ్బు కాబోలు. క్రమేణా తెలివి వస్తుందనుకున్నాను. అప్పటికి నా ఉద్రేకం చల్లారింది. ఒక విధమైన భయం ఆరంభమైంది. ఇంటికి పోయేవాడిని పోక ఇదెందుకు తెచ్చుకున్నానా అనుకున్నాను. అలాగే అరగంటో ముప్పావు గంటో కూర్చున్నాను. ఎంతకు ఆమెకు తెలివి రాలేదు. సరికదా క్రమేణా ఒళ్ళు నకసిక పర్యంతము చల్లబడిపోయింది. ఆ పిల్ల చనిపోయిందని గ్రహించాను. వర్ణనాతీతమైన భయంతో నా శరీరం యావత్తూ కంపించిపోయింది. నా ప్రథమ చుంబనంతో ఆమె ముఖమును నేను మలినపరచినప్పుడే ప్రాణం పోయి ఉండవలెనని ఊహించాను. ఆ నిర్నిమీలిత దృక్కుల భావమది అయి ఉండవలెను. పాపం, యవనోదయ వేళ తన వాళ్లందరకు దూరమై ఈ నిర్జన ప్రదేశంలో పరాయివాని చేతిలో ఈ నిర్భాగ్యపు బలవన్మరణం రాసిపెట్టి ఉన్నది ఆ పిల్లకు. నేను హంతకుడిని చేష్టలుడిగి రాతి బొమ్మలా కూర్చున్నాను. ఒళ్ళు ముచ్చెమటలు పోసి నీరు కారిపోవటం మొదలెట్టింది. ఆ పిల్ల మీద జాలిపోయి ముందు సంగతేమిటనే ఆలోచన పోయింది. కూర్చున్న కొద్దీ ప్రతిక్షణము ప్రమాదకరమని తోచింది. అది వరకు నిర్జన మనుకున్న సముద్ర తీరం అనేక కోట్ల జీవరాశులతో నిండి ఉన్నట్లు తోచింది. నిశ్శబ్దంగా అంతవరకు ఉన్న సముద్రం గర్భ నిర్భేదంగా రోధించటం మొదలెట్టింది. స్తంభించిపోయిందనుకున్న వాయువు ప్రచండ వేగంతో నా చెవులు చిల్లులు పడేటట్లు కోటి గొంతుకులతో అరవటము ఆరంభించింది. దూరాన్ని వెడుతున్న మోటార్ కారు ఒకటి ప్రళయ గర్జనతో నా మీద వచ్చి పడుతుందనుకున్నాను. నా వెనుక తిరువళక్కేణి ఉత్సవంలోని దీపపు కాంతులు నరక జ్వాలల్లా కనపడ్డాయి. ఆకాశాన ఉన్న నక్షత్ర కోటులు కన్నీరు కార్చటం మొదలుపెట్టినాయి. దిక్కు లేకుండా నిర్జన ప్రదేశంలో చనిపోయిన పిల్ల కోసం చేతనాచేతన ప్రపంచం యావత్తూ విచారిస్తున్నట్లు తోచింది. అనిర్వాచ్యము, అపూర్వము, అననుభూతము అయిన మహాభీతి నన్నావరించింది. ఆ కళేబరాన్ని ఎవరికంటా పడకుండా ఎక్కడో పారవేసి నేను ఇల్లు చేరటమే ప్రధాన కర్తవ్యమని తోచింది. భయముతో స్వాధీనం తప్పిపోయిన అవయములకు వింత బలం వచ్చింది. మంచు కంటే చల్లనై కొయ్యబారిన కళేబరాన్ని తీసుకుని కారులో పడవేసి మళ్ళీ కారు వచ్చిన దారినే తిప్పి కోట సమీపంలో కారు ఆపి ఈ వింత బరువును మోసుకుని సముద్రంలో వీలైనంత లోతుకు తీసుకువెళ్ళి నీళ్లలో గిరాటు వేశాను. ఆఖరుసారి ఆ అమ్మాయి ఆ షాకుడు ఇన్నోసెంట్ చూపుతో నన్ను మందలించింది. నాటి నుండి ఈ ఆఖరి క్షణం వరకు అహర్నిశలు కూడా ఆ కడసారి చూపు నన్ను వెంబడిస్తూనే ఉంది. అనేక జన్మ పరంపరలో నాటి మహాపాపమునకు తగ్గ ప్రాయచిత్తము అనుభవించి పునీతుడునయ్యే వరకు ఆ చూపు నన్ను వదలదనుకుంటాను. కానీ సముద్రుడు నా రహస్యమును దాచటానికి అంగీకరించలేదు. మహాక్రోధంతో ఒక పెద్ద తరంగం నన్ను అవతలికి గెంటేసి ఆ పిల్లను నెమ్మదిగా ఒడ్డుకు చేర్చింది. నేనక్కడ ఇంకా నిలబడలేకపోయాను. తిన్నగా నా కారు ఎక్కి 1000 భూతములు ఆవహించినట్లు మనోవేగంతో వచ్చిపడ్డాను. అక్కడ కూడా ఆగబుద్ధి పుట్టలేదు. ఆ తడి బట్టలు విడిచివేసి పొడి బట్టలు కట్టుకుని మళ్ళీ కారులో కూర్చుని బయలుదేరాను. ఎక్కడికో నాకే తెలియదు. కారు ఏ దారిని వెడుతుందో, దారిలో ఏమున్నదో చూచుకోలేదు. మరొకరెవ్వరో నడుపుతున్నట్లుంది, కానీ నేనే నడుపుతున్నాననుకోలేదు. కారుకు ఉన్న యావచ్చక్తి వినియోగించి ఉంటాను. సుమారు 7 గంటలయ్యేసరికి నాకు తెలియకుండా బెంగళూరు చేరాను. తిన్నగా మన బంగళాకు వెళ్ళాను. చెప్పకుండా రావటం నా ముఖ వైఖరి చూచి నౌకరులు ఆశ్చర్యపోయారు. నేను ఎవరితో మాట్లాడకుండా తిన్నగా
కారులో నుంచి దిగి పడక గదిలోకి వెళ్ళి కోటేనా విప్పకుండా పడుకున్నాను. నౌకరు ఏదో అడిగాడు. నేను జవాబు చెప్పలేదు. ఇంక ప్రపంచమెరుగను. తరువాయి సంగతి నీకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. సుమారు నెల రోజుల వరకు ఒళ్ళు తెలియని జ్వరం, స్మృతి లేకపోవటం, హఠాత్తుగా తలంతా నెరవటం, డాక్టర్ బ్రెయిన్ ఫీవర్ అనుకోవటం, 20 రోజులైన తరువాత ప్రాణభయం లేదని వైద్యులు నిర్ణయించటం, విరామం లేని పని వల్ల, తీవ్ర ఆలోచన వల్ల నెర్వస్ బ్రేక్ డౌన్ వచ్చిందని 6 మాసములు విశ్రాంతి తీసుకుని దేశాటన చెయ్యమనటం, ఆ ప్రకారం మనం తిరగటం నువ్వు ఎరుగున్నదే. ఇది నేను చేసిన విరామం లేని పని, తీవ్ర ఆలోచనను. ఇంక నీతో చెప్పవలసినదేమీ లేదు. ఒప్పచెప్పవలసిన ఆస్తి అంతకంటే లేదు కదా. నీ దారి నీవు చూసుకోవలసినదే. నాకు జీవితంలో 2 ఆదర్శాలు ఉండేవి. నేను విశేషంగా ధనార్జన చేసి ఏదో మహోన్నత పదవి పొందవలెనని, రెండవది నిన్ను పురుషోత్తమునిగా చేసి నీకేదో మహా సామ్రాజ్య పట్టాభిషేకం చేయవలెనని. ఇందులో ఏదీ కూడా చేయలేకపోయాననే విచారం కొంతకాలం ఉండేది. కానీ ఇప్పుడది కూడా లేదు. వారి వారి జన్మాంతర సంస్కారములను బట్టి ఏవో కొన్ని సంకల్పములు కలుగటమే కానీ వాటి నిర్వహణము మట్టుకు మనది కాదు. నేను ఆత్మహత్య చేసుకుందామని నిశ్చయించినప్పటి నుంచి నా అభిప్రాయాల్లో, దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. మన జీవితంలో ప్రధానమనుకున్నవన్నీ అప్రధానంగాను, అప్రధానమనుకున్నవన్నీ ప్రధానంగాను కనిపిస్తున్నాయి ఇప్పుడు. సముద్రయానం చేసేటప్పుడు నావ ఒడ్డు నుంచి దూరమైన కొద్దీ నిత్య జీవనానికి అత్యవసరం అనుకున్న సమస్త పదార్థములు, రోడ్లు, బళ్ళు, ఇళ్ళు, వాకిళ్ళు, నదులు, పర్వతములు సమస్తము మాయమై పంచభూతములు తప్ప మరేమీ గోచరించినట్లే నేను ఈ ప్రాణ ప్రయాణ సమయంలో ఇహపరముల మధ్య నిలబడి ఒక్కసారి సింహావలోకనం చేస్తే వస్తు స్వరూపములు, తత్వములు, విలువలు తారుమారై జీవితంలో మనకు కనపడే కృత్రిమాకారాలను విడిచి నిజ స్వరూపంతో, నిజ స్వభావంతో, నిజ స్థానంలో కనపడుతూ ఉంటాయి. ఆఖరకు బ్రతికి ఉన్నవాళ్ళు, వెర్రివాళ్ళు, అప్రయోజకులు, దేశ వినాశ కారకులు అనుకున్న తత్వవేత్తల మాటే సత్యం. నిత్యం అనుకున్నది అసత్యం. అనిత్యంగాను, అనిత్యము అసత్యము అనుకున్నదే నిత్యము సత్యముగాను కనిపిస్తుంది. నీకు తత్వోపదేశం చేద్దామని కాదు నా ఉద్దేశము. చేసినా నువ్వు వింటావనే నమ్మకము లేదు నాకు. నా ముందు నడిచిన మహానుభావుల మాట బ్రతికి ఉన్నన్నాళ్ళు నేను విన్నాను కనుకనా ఇదివరకన్నడూ ఈ రహస్యములను ఎవ్వరితోటి చెప్పటానికి భయపడ్డాను. అందులోనూ ముఖ్యంగా నీతో చెప్పటానికి అసలే సిగ్గుపడ్డాను. ఏ తండ్రి తన కన్న బిడ్డల ఎదుట చులకన పడటానికి ఒప్పుకోడు కదా. ఇప్పుడు చెప్పకుండా ప్రాణం విడవలేకపోకున్నా, ఇంకా నెవరేమనుకున్నా నాకు విచారం లేదు. ఈ తుచ్చ ప్రపంచ దూషణ, పోషణ, తిరస్కారములు అందని చోటికి పోతున్నాను. నేను ఉన్న స్థితిలో దారిద్ర్యాన్ని చూచి జాలిపడి చేతనైన సహాయం చేయటానికి బదులు ధన మదాంధత చేత ఆ దరిద్రుడిని అధపాతాళానికి అణగద్రొక్కి వాడి చావుకి కారకుడయ్యాను నేను. ఈ దుష్ట ప్రపంచంలో అదృష్టము, అలభ్యము అయిన అమాయకత్వము, పతివ్రత కనపడినప్పుడు గౌరవించి పూజించటానికి బదులు వాటిని చంపేసి నట్టేటి పాలు చేశాను. ఇంతకంటే నా జీవితంలో దుర్మార్గం ఏమి చెయ్యాలి? ఆయన నీవు నన్ను గురించి ఏమనుకున్నా సరే కానీ నే చేసిన ఈ మహాపరాధములు 2 మట్టుకు జ్ఞాపకం పెట్టుకో. నేను అనుభవించిన వాటి ఫలితం మరచిపోకు. ఆ అపరాధములు మట్టుకు నీవైనా నీ జన్మ మధ్యమందు చేయకూడదని నా తుది కోరిక. బహుశా నీ సమీపంలో ఉండి చూస్తూ ఉంటాననుకుంటాను. వెళ్ళనా నాయనా? సమయానికి దగ్గరేనా లేవు కదా. పోనీ ఇదే మంచిది. పార్థసారథి నాయుడు ఉత్తరం అంటించేసి బల్ల మీద పెట్టి లేచి ఒళ్ళు విరుచుకుని కడసారి ఇల్లంతా తిరిగి, తోటలో ఒక్కసారి తిరిగి వచ్చి జేబులో మాత్ర తీసి నోట్లో వేసుకుని కాసిని మంచినీళ్లు తాగి మంచం మీద పడుకున్నాడు.
ఆఖరు మాట మొక్కపాటి నరసింహ శాస్త్రి రచన విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ రచన గురించి కోడూరి శ్రీరామమూర్తి అభిప్రాయం. మొక్కపాటి నరసింహ శాస్త్రి కేవలం హాస్య రచయిత మాత్రమే కాదు, సమకాలీన సామాజిక, రాజకీయ, తాత్విక, మనోవైజ్ఞానిక అంశాలపై అద్భుతమైన కథలు రాశారు. కథా రచనలో మొక్కపాటి వారికి గల నైపుణ్యాన్ని ఆఖరు మాట కథ తప్పక చెబుతుంది. ఈ కథ అధిక భాగం లేఖారూపంలో సాగటము, అది ఆత్మహత్య చేసుకోబోయే ముందు ఒక వ్యక్తి అపరాధ భావంతో కుమిలిపోతూ తన కుమారుడికి రాసిన లేఖ కావటము విశేషము. మానవుడు ఎదుర్కొనే సమస్యలన్నింటిలోకి ఆత్మహత్య క్లిష్టమైన సమస్య అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత రచయిత ఆల్బర్ట్ కాము. అందున ఆత్మహత్య చేసుకునే వ్యక్తి అపరాధ భావంతో కుమిలిపోతూ ఉంటే ఆ సమస్య స్వరూపం మరింత విలక్షణంగా ఉంటుంది. ఈ కథలోని పార్థసారథి నాయుడు సమస్తమైన అక్రమ మార్గాలు తొక్కి 2 చేతుల సంపదను ఆర్జించాడు. స్త్రీ సుఖం పొందటం కోసం ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేశాడు. దరిద్రులను, దారిద్ర్యాన్ని చిన్నచూపు చూశాడు. మానవతను మరిచాడు. ఈ పొరపాటు తన కొడుకు చేయకూడదని అతడి తపన. తనకు గల మానవతా లేమి వల్లనే తాను సంపాదించిన సమస్త సంపదలు దూరమయ్యాయని అతడి నమ్మకం. అయితే కొడుకు తండ్రి సలహాను ఈ విషయంలో వింటాడా? నాయుడు తన లేఖలో కొడుకుతో నువ్వు వింటామని నమ్మకం లేదు, నా ముందు నడిచిన మహానుభావుల మాట నేను విన్నాను గనకనా అనటం గమనించదగ్గది. గౌతమ బుద్ధుడి కాలం నుండి గాంధీ యుగం వరకు మహనీయులు మానవతా సందేశాన్ని వినిపిస్తూనే ఉన్నారు. మార్గం ఏదైనా ధన సంపాదన లక్ష్యమే ప్రధానం అని భావించే నవతరానికి ఈ సలహా రుచించనిది. కథలో ఉన్న ఈ ప్రధాన అంశం ఆకట్టుకోవటం వలనే అనుకుంటాను మహాకవి శ్రీశ్రీ మొదలుకొని మేధావి గిడుగు సీతాపతి వంటి వారి వరకు ఈ కథను ప్రశంసించారు. ఆలోచనలను ప్రేరేపించే కథ ఇది. శిల్పరీత్యా కూడా ఇది మంచి కథ. మానవతా భావనకు దూరమైన వ్యక్తికి అపరాధ భావం తప్పదనే ఈ కథలోని హెచ్చరిక విస్మరించరానిది అని కోడూరి శ్రీరామమూర్తి అన్నారు. ఈ కథపై మరొక రచయిత డాక్టర్ సి ఆనందారామం ఇలా అన్నారు. మొక్కపాటి నరసింహ శాస్త్రి గారి ఆఖరు మాట కథానికలోని ఆఖరు మాట అన్యాయార్జితం నిలువదు అనేది ఎవరి జీవితంలో అయినా మొట్టమొదట తలుచుకోవలసిన మాట. కథ ప్రారంభం అన్యాయార్జిత విత్తం నిలవదు అనే మాటతో అయినా అమాయకురాలైన పతివ్రతపై అఘాయిత్యం చేయబోయి ఆమె మరణానికి కారణమైన కథనం, అకారణంగా నిలువున దహించి వేస్తున్న మనోవ్యత అనేవి అనుషంగిక కథనాలు ఆలోచనాత్మకంగా ఉన్నాయి. ఈ అమాయకురాలి శాపమే తన సర్వనాశనానికి కారణమేనన్న ధ్వని మనోహరంగా ఉంది. ఈ సంఘటనను తాత్విక దృష్టికోణంలో పరిశీలిస్తే పతివ్రత కనుక పరపురుషుని స్పర్శ భరించలేక నిర్జీవమైపోయిందని అనుకోవచ్చు. లేదా భౌతికంగా విశ్లేషించుకుంటే అమాయకంగా నమ్మి అనుకోని విధంగా షాక్ వల్ల గుండె ఆగిపోయి ఉండవచ్చని అనిపిస్తుంది. ఆమె శాపమే కథానాయకుని సర్వనాశనానికి కారణమని ధ్వనిస్తుంది. ఏది ఏమైనా అన్యాయార్జితం నిలవదు అనే మాట సార్వకాలిక సత్యం. ఎందరు మహానుభావులు సువర్ణ రాసులను పోగేసి తమ పుత్ర రత్నాలను అందలాలు ఎక్కించాలని అనుకున్నారో చివరకు ఆ కుమార రాజాలు ఎంతటి ఘన సత్కారాలు అందుకుంటున్నారో మనకు చరిత్ర చెబుతున్న సత్యం. ఏనాడో రచయిత చెప్పిన సత్యం ఈనాటికి ఎలా నిజమవుతున్నదో కదా. ఇప్పటికైనా కుమార రత్నాలకు జ్ఞానోదయం అవుతుందా అని తన అభిప్రాయాన్ని డాక్టర్ సి ఆనందారామం వ్యక్తపరిచారు. మంచి కథ. ఆ కథపై ఇరువురు రచయితల వ్యాఖ్యానము విన్నారు కదా ఫ్రెండ్స్. ఈ కథ ఎలా అనిపిస్తుంది మీకు నచ్చిందా? నచ్చినట్లయితే మీ స్పందనను కామెంట్ బాక్స్లో తెలియచేయగలరు. ఇంకా
ఈ కథని మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి మంచి కథలతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. కథ పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. ఉంటాను మరి. నమస్తే. విభిన్న కథల సమాహారం వనజ తాతినేని. వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు. నమస్తే.